మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం యొక్క 100 రోజుల ఎన్డీఏ పాలన, 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా నేడు 92వ వార్డులో 100 రోజుల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్న పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు. మీరందరూ దృష్టి పెట్టుకొని ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి తప్ప మిగిలిన సంవత్సరాలన్నీ 250 పెంచుకుంటూ పోయారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, 3000 పెన్షన్ 4000 చేస్తామని చెప్తే ప్రమాణ స్వీకారం కాకముందే 1వ తారీఖు ఏదైతే ఏప్రిల్లో ఎలక్షన్ జరిగితే ఆ ఎలక్షన్ ఏప్రిల్ నెల నుంచి వర్తించే విధంగా మొదటి నెల పెన్షన్ 4000 రూపాయలతో 3000 కలిపి 7000 రూపాయలు మీ చేతిలో పెట్టడం జరిగింది. అంటే ఇది మంచి ప్రభుత్వమే కదా. ఆ 100 రోజుల్లో గతంలో చూస్తే కరెంటు బిల్లులు పెంచారు, చెత్త పన్ను వేశారు. మీకు చెత్త పన్ను ఎవరు అడిగే పరిస్థితి లేదు. మీ అందరికీ ఎప్పుడైనా చెత్త పనులు అడుగుతున్నారా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక చెత్త పన్నులు, కరెంటు రేట్లు ఇలాంటి పెంపు కార్యక్రమాలు ఏం లేవు. డాక్రా మహిళలు ఇక్కడ అందరూ ఉన్నారు. 3 లక్షల రుణ పరిమితి, అంటే రుణం ఉంటే 0 వడ్డీ వర్తించేది. ఇప్పుడు 10 లక్షల వరకు 0 వడ్డీ వర్తించే విధంగా మొట్టమొదటి 100 రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం. అది మీ అందరికీ అమలు అవుతుంది. మీ ఆర్పీలు కానీ మీ సిఓస్ లో కానీ మీరు బ్యాంక్ అకౌంట్ లో వెరిఫై చేసుకుంటే భవిష్యత్తులో 10 లక్షల లిమిట్ వరకు వడ్డీ లేనటువంటి రుణంగా మీకు మార్చబడిందని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం. త్వరలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మీ అందరికీ రాబోతా ఉంది. 1489 కొత్త మహిళా బస్సులు ఆర్డర్ పెట్టారు. త్వరలో ఆ బస్సులు కూడా రోడ్లు ఎక్కాయి. మహిళలందరికీ కూడా ప్రయాణ ఖర్చులు తగ్గబోతా ఉన్నాయి. ఇది మంచి ప్రభుత్వమే కదా. అందుకే ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి కారణం గత ప్రభుత్వం 100 రోజుల్లో ఏం చేశారనేటువంటిది. ఈ 100 రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టుకున్నాం. అమరావతి నిర్మాణం ఆగిపోయినటువంటి అమరావతి నిర్మాణం మొదలు పెట్టుకున్నాం. ఆరోగ్యశ్రీ నిధులు ఏవైతే ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిపడిందో, కార్పొరేట్ వైద్యం హాస్పిటల్స్ కి బిల్లులు ఇవ్వక వాళ్ళు వైద్యం ఆపేస్తే ఆ వైద్య ఖర్చుల నిమిత్తం 700 కోట్లు వెంటనే రిలీజ్ చేసి హాస్పిటల్లో ఈ రోజు పేదవాడు వెళ్ళి నేరుగా వైద్యం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక ప్రమాదకరమైన చట్టం. ప్రైవేట్ ఆస్తులు అంటే మన సొంత ఆస్తుల పైన కూడా ప్రభుత్వం అజమాయిషీ చేసే విధంగా ఒక ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని క్రియేట్ చేసి ప్రభుత్వమే నియమించేటువంటి అధికారి ద్వారా విచారించేటువంటి అవకాశాన్ని రద్దుపరుస్తూ ప్రభుత్వం చేతుల్లో ప్రైవేట్ ఆస్తులు ఉండకూడదు, వాటి మీద పెత్తనం ఉండకూడదు అని చెప్పి ఆ చట్టాన్ని కూడా ఈ 100 రోజుల్లో రద్దు చేయడం జరిగిందని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం. అంతేకాకుండా డిఎస్సి ఉద్యోగాలు, టీచర్లు ట్రైనింగ్ చేయాలి. గత 5 ఏళ్ళు 10 ఏళ్ళుగా వాళ్ళకి ఏమి ఉద్యోగ అవకాశాలు కలగలేదు. చదువుకున్న విద్యార్థులందరికీ కూడా టీచర్లు కావాలనుకునే వాళ్ళు కూడా 50,000 ఖాళీలు ఉంటే ఆ ఖాళీలు భర్తీ చేయలేని విధంగా ఉంటే 16,500 టీచర్ల ఖాళీల్ని భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ ఇచ్చి మొట్టమొదటి కేబినెట్ లోనే నిర్ణయం తీసుకున్నాం. ఇంకా టీచర్స్ బ్రహ్మాండంగా ఉంటారు. ఏదైతే ప్రైవేట్ స్కూళ్లకు పోటీ పడే విధంగా అందరూ స్టూడెంట్స్ ఎంతమంది మోతాదు ఉండాలో ఆ మోతాదుకు మించి ఉపాధ్యాయులు ఉంటారు. వాళ్ళకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేసి విద్యా ప్రమాణాలు పెంచడానికి అది ఉపయోగపడటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించిన వారు అవుతాం అని మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అయ్యారు, ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు. పంచాయతీలకి నిధులు లేవు. గత 5 ఏళ్ళు మొట్టమొదటి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యి పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా అయినాక వెంటనే 1489 కోట్లని రిలీజ్ చేసి ఈ రోజు వాళ్ళందరికీ కూడా అన్ని పంచాయతీలకి నేరుగా నిధులు ఇవ్వడం వల్ల మొన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ఎప్పుడు బ్లీచింగ్ కి ఫినాయిల్ కూడా డబ్బులు లేనటువంటి పంచాయతీలు, చిన్న పంచాయతీలు, వారికి ఆదాయం లేని పంచాయతీలు కూడా ఆగస్టు 15 సంబరాలే మిన్నంటే విధంగా గతంలో ఎప్పుడు లేని ఇప్పుడే స్వాతంత్రం వచ్చిన విధంగా వారు కూడా ఘనంగా నిర్వహించుకునేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు. మరి హెచ్సిఎల్ లాంటి ఒక ప్రధానమైన సంస్థ మన ఐటీ ఉద్యోగులకు సంబంధించి 15,000 ఉద్యోగాలు త్వరలో కల్పించేటట్టుగా వాళ్ళు భారీ విస్తరణ చేపట్టే విధంగా నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి చర్యలు. ఈ రకంగా ప్రభుత్వం అంతే ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల ఈరోజు అమరావతి గారిని పోలవడం కానీ అనేక అంశాలు ఈరోజు ఏవైతే మనం హామీలు ఇచ్చామో ఆ హామీలతో పాటు హుదూద్ మీకు అందరికీ తెలుసు. హుదూద్ లాంటిదే దానికంటే విపరీతమైన వరదలు వచ్చాయి మన విజయవాడలో. ఈ రోజు మీ ముందే చూశారు. మన విశాఖపట్నం నుంచి 2,000 మంది కార్మికులు అందరూ కూడా అక్కడ పనిచేసి వచ్చారు.
ఒక అంతస్తు నిండి బురద వాటర్ వచ్చింది. ఇంట్లో ఫర్నిచర్ అంతా తడిసిపోయింది, మంచాలు తడిసిపోయినాయి, కాగితాలు తడిసిపోయినాయి, బీరువాల్లో ఉండేటువంటి డాక్యుమెంట్లు, అక్కడ ఉండేటువంటి పిల్లలు చదువుకున్నటువంటి సర్టిఫికెట్లతో పాటు అంతా మరి నాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇది సాధారణ స్థితిలో రావాలంటే 2-3 నెలలు పడుతుంది అనుకున్నారు అందరూ. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కార్మికులందరినీ రప్పించి ఆయన కూడా 10 రోజులు అప్పుడు హుదూదులో విశాఖపట్నం వచ్చి ఎలా ఉన్నారో ఆ రకంగా అక్కడే నిద్రించి మన దగ్గర నుంచి కూడా పాపం అందుకే మేము ఇందాక మీ అందరూ గట్టిగా కంటాలు చదువుతూ వాళ్ళందరికీ కూడా సత్కరించుకున్నాం. వీళ్ళందరూ కూడా నిద్రాహారాలు మాని మన దగ్గర నుంచి మన వాటి నుంచి పనిచేసే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకు 10 రోజులు ఉండి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా శుభ్రం చేసి మళ్ళీ తిరిగి వచ్చారు. కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలతో ఈరోజు ఏవైతే ఈరోజు విపత్తు వచ్చినా అవకాశంగా మలుచుకొని ఆ విపత్తుని మనం అధిగమించే కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం 100 రోజులు వచ్చాం. నిరంతరం ప్రభుత్వం మీతో కలిపి ఉంటాం, నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాల్లో మీతో కలిసే ఉంటాం. రానున్న రోజుల్లో కూడా ఇంకా జన్మభూమి కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఉంటాయి. ఒకవైపు సచివాలయ సిబ్బంది, త్వరలోనే రానున్న వాలంటీర్ వ్యవస్థ మారిపోలేదు, వ్యవస్థ వస్తుంది. కాకపోతే విధి విధానాలు మార్చాలి. లేని ఉద్యోగాల్ని రాజీనామా చేయించాలి. 2023 ఆగస్టు నాటితోనే వాలంటీర్ల తాలూకా వాళ్ళకి ఉండేటువంటి ఆ పీరియడ్ అయిపోయింది. గత ప్రభుత్వం 23 నుంచి రెన్యువల్ చేయలేదు, రివైజ్ చేయలేదు. ఆ రివైజ్ చేయకపోయిన కారణంగా ఈరోజు వారికి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మరలా రివైజ్ చేసి ఈరోజు కొత్త వ్యవస్థను తీసుకుని వస్తున్నాం. అందులో ఈ వ్యవస్థ మరలా సచివాలయంతో కలిసి మనం ఏ రకంగా ప్రజలకి సేవలు అందించాలో అన్ని లబ్ధి ప్రభుత్వం ప్రకటించిన ప్రతి లబ్ధి ప్రతి ఒక్క అర్హుడికి కూడా అందే విధంగా ఇందులో కూడా మీరు ఎవ్వరూ అనుమాన పడకలా. ఎల్జీ పాలిమర్స్ సంబంధించి కూడా ఎవరు ఇక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వకల్లా. ఇక్కడే ఏపీడీసీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, అదేవిధంగా ఇక్కడ సచివాలయాలు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ముఖ్యంగా మా గ్రామ పెద్దలను కూడా ఇన్వాల్వ్ కమ్మంటున్నాం. అసోసియేషన్ సంఘ సభ్యులను కూడా ఎక్కడైతే ఎవరైతే మీకు గుర్తింపు పడి ఇంకా రాని వారు ఉన్నారో వాటందరికీ కూడా సంపూర్ణ న్యాయం చేసే దిశగా ఇదేదో 1 రోజు 2 రోజులు అయిపోయింది కాదు, ఒక ఫౌండేషన్ వేసాం. దానికి అయ్యేదాకా కూడా, ఎందుకంటే ఒకసారి కార్యక్రమం ప్రారంభించిన 4 రోజులైంది. 4 రోజుల్లో ఇన్ని వేల మందికి ఇవ్వడం అనేది భవిష్యత్తులో కూడా అందరికీ కూడా ఎవరైతే నష్టం ఉందో వారందరికీ వస్తాయని చెప్పి తెలియజేస్తూ, హౌసింగ్ విషయం మీ అందరికీ తెలుసు. టిట్కో హౌసెస్ ఇక్కడే కట్టుకున్నాం పద్మనాపురంలో. ఇక్కడే పద్మనాపురంలో మనకి అచ్చెన్నాయుడు అమ్మ నువ్వు కదా వద్దు అక్కర్లేదా, అచ్చెన్నాయుడులో ఇల్లు కట్టుకున్నాం టిట్కో హౌసెస్. సరే ఎన్నికల ముందు ప్రారంభించుకున్నారు, నిజంగా ప్రారంభం అయిపోయింది అనుకుని అక్కడికి వెళ్ళాం. అక్కడ కట్టుకునే వాళ్ళకి మనం వెంకటాపురంలో చాలా మంది కట్టాం. ఏ వీధిలో కింద మనకు ఆ ఇల్లు కనబడుతుంటాయి. గత ప్రభుత్వంలో అప్పుడు 1,50,000 కేంద్రం ఇచ్చేది, 1,00,000 రూపాయలు రాష్ట్రం ఇచ్చేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం వచ్చినాక 1,00,000 కేంద్రం ఇస్తే జగన్ రెడ్డి గారు 30,000 ఇచ్చారు. ఆ కార్యక్రమం సజావుగా నడవలేదు, ఎవరు ఇల్లు నిర్మాణం చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళా 4 లక్షల రూపాయలు ఎవరైనా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే వాళ్ళు రేకుల షెడ్ కానీ పాకలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు నమోదు చేసుకోవచ్చు. వారికి వెంటనే ఆ మంజూరు చేసి ఆ ఇల్లు కూడా మనం పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, రాబోయే కాలంలో కూడా ఇదేంటి కార్యక్రమాలు మీ అందరికీ వెళ్తాం. మీ అందరికీ తెలిసిన అన్నా క్యాంటీన్ కూడా 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి క్యాంటీన్లు గతంలో మూసేశారు 5 ఏళ్ళు. మన రైతు బజార్ దగ్గర పెట్టాం, ఈ దగ్గరగా ఉంది. బాజీ జంక్షన్ లో ఒకటి పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా 200 పైగా అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించుకున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, లెక్కల విధానం కూడా ఈరోజు మార్చాం. ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసేది, ఈరోజు ఆ ప్రభుత్వం మద్యం వ్యాపారం చేసేటువంటి పరిస్థితి రానున్న కాలంలో ఉండదు. మరలా పాత పాలసీ వస్తుంది. నాణ్యమైన మద్యం మాత్రమే ఈ రాష్ట్రంలో దొరుకుతుంది. నాసి రకం మద్యం వల్ల ఈ రోజు అందరికీ కూడా అనారోగ్య పాలైనటువంటి పరిస్థితిని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యం అనేటువంటిది డెఫినెట్ గా ప్రజల ప్రాణాలకి హాని కలిగించేటువంటి మద్యం గతంలో వారు వ్యాపారం చేయడం ద్వారా వచ్చిందనేటువంటిది నమ్ముతూ మరి కొత్త పాలసీని కూడా తీసుకుని వచ్చామని చెప్పి అందరికీ మనది కావాలని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం.